విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే చాలామందికి అతని సినిమాల కంటే రష్మికనే ముందు గుర్తొస్తుంది. ఎందుకంటే గతంలో కలిసి నటించిన వీళ్ళు ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారనే రూమర్స్ ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా ఈ టైంలో ఈ పుకార్లని బలపరిచేలా విజయ్ రష్మిక వేర్వేరు సందర్భాల్లో చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు రూమర్ బాయ్ ఫ్రెండ్ కోసం రష్మిక మరో క్రేజీ పని చేసింది. ఆ విషయాన్ని నిర్మాత నాగవంశి బయటపెట్టారు. విజయ్ దేవరకొండ రీల్ రోడ్ చేసిన కింగ్డమ్ మూవీ రీసెంట్గా థియేటర్లోకి వచ్చింది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బాగానే పెర్ఫార్మెన్స్ చేస్తోంది. రిలీజ్ రోజే మనం కొట్టినం అని సంతోషంగా సినిమా సక్సెస్ గురించి రష్మిక పోస్ట్ పెట్టింది. ఇప్పుడు సీక్రెట్గా హైదరాబాద్లోని ప్రముఖ సింగిల్ స్క్రీన్ థియేటర్కి వెళ్ళి మరి ఈ మూవీని చూసొచ్చింది. తాజాగా పలువురు మీడియా వాళ్లతో రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ జరగగా ఇందులో మాట్లాడిన నాగవంశి ఈ సంగతి చెప్పుకొచ్చారు. భ్రమరంభ థియేటర్లో రష్మిక కింగ్డమ్ మూవీ చూడాలనుకుందని, అయితే ఈమె వెళ్ళిందని తెలిస్తే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో రహస్యంగా వెళ్లి సినిమా చూసొచ్చారట అని నాగవంశి అసలు సంగతి చెప్పారు. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. విజయ్ రష్మిక బాండింగ్ అంటే ఇలా ఉంటుంది అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే కింగ్డమ్ చిత్రానికి 2 రోజుల్లో 53 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ వచ్చాయని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. చూస్తుంటే మరికొన్ని రోజుల్లో 100 కోట్ల మార్కు దాటేని గ్యారంటీ అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి.